వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను మీ సతీష్. ఏపీ విజేతపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారం కోసం హోరాహోరీగా తలపడ్డాయి. రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ అధికార వైసీపీ పోటీ చేసింది. ఇక టీడీపీ కూటమి కూడా సీట్లు సర్దుబాటు చేసుకుని వైసీపీతో తాడో పేడో తేల్చుకునేలా పోటీ ఇచ్చింది. ఇక రాష్ట్రంలో విజేత ఎవరనే ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతుండగా కొన్ని కీలక నియోజకవర్గాల అంతిమ ఫలితంపై 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు దాదాపు 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న కీలక నేతల భవితవ్యం ఎలా ఉండబోతోంది? సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్, జనసేనాని పవన్లో ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుంది? బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి, పీసీసీ చీఫ్ షర్మిలా ప్రభావం ఎలా ఉండనుందనేది తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన ముఖ్య నేతల భవితవ్యం ఎలా ఉండనుందో ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. ఆల్రెడీ ఈ కీలక నియోజకవర్గాల మీద బెట్టింగ్ కూడా తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ కీలక నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ కీ నియోజకవర్గాలు ఏంటో ఒకసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం చూస్తే పులివెందుల, కడప జిల్లాకు సంబంధించి రాష్ట్రంలో అందరి దృష్టి ఎక్కువగా ఉన్న నియోజకవర్గం పులివెందుల. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న నియోజకవర్గం. దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయం అంటూ దాదాపు అన్ని సర్వేలు సర్వసాధారణంగా చెప్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఎంతవరకు మెజార్టీ రాబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశంగా కనిపిస్తోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్ర బరిలో ఉన్నారు. బీటెక్ రవీంద్ర కూడా బలమైన క్యాండిడేటే, గట్టి పోటీ ఇచ్చారన్న ఒక చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఏ స్థాయిలో మెజార్టీ రాబోతుంది అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్న అంశంగా కనిపిస్తోంది. ఒకటి సీఎం సొంత జిల్లా అవ్వడం, సీఎం పోటీ చేస్తున్న నియోజకవర్గం అవ్వడం, అలాగే పులివెందుల ముందు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అచ్చి వచ్చిన నియోజకవర్గంగా ఉండడం. ఇలాంటి నేపథ్యంలో మరి ఆ యొక్క ఫినామినాకి తెలుగుదేశం పార్టీ అడ్డుకట్ట వేసే అవకాశాలు ఉన్నాయా లేదన్న చర్చ తక్కువగానే సాగుతోంది. ఎందుకంటే దాదాపు అన్ని సర్వేల్లో అంటే కూటమికి మొగ్గు చూపించిన ఎగ్జిట్ పోల్స్లో కానీ పోస్ట్ పోల్ సర్వేల్లో కూడా పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారంటూ దాదాపు కొంత స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఏ స్థాయిలో మెజార్టీ రాబోతుందన్న దానిపైన బెట్టింగ్లు కూడా తీవ్రంగా నడుస్తున్నాయి. ముఖ్యమంత్రికి 50,000కు పైగా మెజార్టీ వస్తుందని కొందరు బెట్టింగ్ కాస్తున్నారు. ఖచ్చితంగా 50,000 లోపే ఆయన మెజార్టీని పరిమితం చేస్తామని తెలుగుదేశం పార్టీ వైపు కొందరు బెట్టింగ్లు కాస్తున్న వ్యవహారం కొంత ఆంధ్రప్రదేశ్లో ఆసక్తి రేపుతోంది. రెండో కీలక నియోజకవర్గం పులివెందుల తర్వాత అత్యంత ఆసక్తి ఉన్న నియోజకవర్గం కుప్పం. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ భరత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఇక్కడ ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిస్తామంటూ ముఖ్యమంత్రి 2-3 సందర్భాల్లో ప్రకటన చేశారు. ఈసారి ఆయన ఓటమి ఖాయమంటూ కొందరు వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో కుప్పంలో ఏం జరగబోతుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు విజయం సునాయాసంగానే ఉండబోతోంది అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగు తమ్ముళ్ళు చాలా స్పష్టంగా చెబుతున్న నేపథ్యంలో ఒకవేళ అదే జరిగితే ఆయన మెజార్టీ ఏ స్థాయిలో ఉండబోతుందన్నది ఆసక్తి రేపుతున్న అంశం. కుప్పంలో బాబు గెలుపుపై పూర్తి ధీమాగా ఆయన ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఉంది. లేదు, ఆ ఒరవడికి మేము చెక్ పెడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గంటాపదంగా చెప్తున్నారు. ఆ విధంగానే ఫోకస్ చేశారు. కానీ ఎమ్మెల్సీ భరత్, చంద్రబాబు నాయుడు లాంటి కీలక నేత పరంపరకు చెక్ పెట్టగలరా లేదన్నది ఆసక్తి రేపుతున్న అంశం. కుప్పం నియోజకవర్గంపై కూడా ప్రధానంగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఓటమి గెలుపుపై కంటే చంద్రబాబు నాయుడుకు ఏ స్థాయిలో మెజార్టీ తగ్గించడం ఇలాంటి అంశాలపైనే ఎక్కువగా బెట్టింగ్ వ్యవహారాలు జరుగుతున్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అటు పులివెందుల, కుప్పం ఈ 2 నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గెలుపు అలాగే మెజార్టీ అంశాలకు సంబంధించి కూడా ఎక్కువ మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మూడో కీలక నియోజకవర్గం టెక్కలి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బరిలో ఉండడంతో టెక్కలి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక రకంగా ఉత్తరాంధ్రలో ఉన్న 2-3 హాట్ సీట్లలో టెక్కలి ఒకటి. అటు కింజరాపు ఫ్యామిలీకి ముందు నుంచి అచ్చి వచ్చిన నియోజకవర్గాల్లో టెక్కలి నియోజకవర్గాన్ని కూడా ప్రముఖంగా చెప్పుకుంటారు. ఈసారి అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్న నేపథ్యం ఖచ్చితంగా నేను గెలిస్తే హోంమంత్రి అవుతానంటూ గతంలో ఆయన చేసిన ప్రకటన. ఇలాంటి నేపథ్యంలో మరి టెక్కలి నియోజకవర్గంలో ఏం కాబోతోంది? ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.
గత 5 ఏళ్లలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేయటంలో కానీ కొన్ని పరిణామాలు చోటు చేసుకున్న క్రమంలో కానీ ఒక రకంగా అచ్చెన్నాయుడు వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా కొంతకాలం రాజకీయం నడిచిన నేపథ్యంలో ఈసారి టెక్కలో ఏం జరగబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడ బరిలో ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ పరంగా మనం చూస్తే అంతకుముందు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పేరాడ తిలక్ ఈసారి శ్రీకాకుళం లోక్సభ అభ్యర్థిగా రంగంలో ఉంటే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. కానీ అచ్చెన్నాయుడు గెలుపు ఓటమి అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆసక్తి రేపేది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కువగా ఫోకస్ చేసిన హాటెస్ట్ నియోజకవర్గాల్లో టెక్కలు ఒకటి కాబట్టి మరి టెక్కల్లో ఫలితం ఎలా ఉండబోతోంది? నిజంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతోందా? అచ్చెన్నాయుడు హవాకి, కింద్రాఫ్ ఫ్యామిలీ హవాకు దువ్వాడ శ్రీనివాస్ చెక్ పెడతారా లేదనేది తేలిపోబోతోంది. దీనిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా చర్చ జరుగుతోంది. నెక్స్ట్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలోనే మరో కీలక నియోజకవర్గం ఆమదాల వలస. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సీనియర్ పొలిటీషియన్ తమ్మినేని సీతారాం బరిలో ఉండడం ఒక ఎత్తు అయితే ఇక్కడ మామ అల్లుళ్ళ మధ్య జరుగుతున్న పోరు అనేది అత్యంత కీలకం. సోయానా గతంలో ఎమ్మెల్యే, గతంలో టీడీపీ హయాంలో విప్పుగా పనిచేసిన కోన రవికుమార్ తమ్మినేని సీతారాంకు సోయానా మేనల్లుడు అవ్వటం, మామ అల్లుళ్ళ మధ్య ఆ పోరు రెండు ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న నేపథ్యంలో ఈసారి ఏం జరగబోతుందన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజంగా తమ్మినేని సీతారాంను కోన రవికుమార్ ఓడిస్తారా, లేదంటే అల్లుడిపై మరోసారి ఆ మామే పైచేయి సాధిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఆమదాల వలసలో కనిపిస్తోంది. ఇద్దరు ఫైట్ బ్రాండ్ నేతలు అవ్వడం, టాక్ యాక్టివ్ పర్సనాలిటీస్ అవ్వడంతో ఆమదాల వలస నియోజకవర్గం కూడా రాష్ట్రంలో ఆసక్తి రేపుతోంది. నెక్స్ట్ చూద్దాం. ఇక చీపురుపల్లి అత్యంత కీలకమైన నియోజకవర్గం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ నేత, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో ఒక కీలక మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్న నియోజకవర్గం. ఇది ఆయన సిట్టింగ్ స్థానం. తిరిగి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటారా లేదనేది వేచి చూడాలి. అందుకే తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా చాలా లెక్కలు వేసింది. గంటా శ్రీనివాసరావును బరిలో దించడానికి ప్రయత్నం చేశారు. కానీ గంటా శ్రీనివాసరావు సస్యమరణంతో 2-3 ఆప్షన్స్ వెతికిన తర్వాత ఫైనల్గా మరో సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఎందుకంటే బొత్సాన్ని ఎదుర్కోవాలంటే అంతే బలమైన నేత ఉండాలి, అంతే బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత ఉండాలి. కాబట్టి కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణకి పోటీగా అదే సామాజిక వర్గానికి చెందిన కిమిడి కళా వెంకట్రావును బరిలో దించారు. ఒక రకంగా ఇద్దరు ఉద్దండుల మధ్య పోరు అన్నట్టుగానే చీపురుపల్లి రాజకీయం నడిచింది. ఇక్కడ ఎవరు గెలవబోతున్నారన్న దానిపైన బెట్టింగ్లు కూడా తీవ్రంగా జోరుగా సాగుతున్న నేపథ్యంలో మరి చీపురుపల్లిని తిరిగి బొత్స నిలబెట్టుకుంటారా, లేదంటే బొత్స హవాకు కిమిడి కళా వెంకట్రావు చెక్ పెడతారనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసిన 20 హాటెస్ట్ సీట్లలో చీపురుపల్లి ఒకటి. బొత్స బిగ్ టార్గెట్ తెలుగుదేశం పార్టీ కాబట్టి మరి టీడీపీ వ్యూహాలు పనిచేశాయా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు పనిచేశాయా? అంతకు మించి ఎలక్షన్ హీరింగ్లో బొత్స సిద్ధాస్తుడన్న ఒక టాక్ ఉన్న నేపథ్యంలో మరి బొత్స ఎలక్షన్ హీరింగ్తో ఆయన బయటపడతారా పోల్ మేనేజ్మెంట్తో అనేది మనం వేచి చూడాలి. మరో కీలక నియోజకవర్గం చూద్దాం. గాజువాక్ సంబంధించి ఒక రకంగా ఇది నార్మల్ నియోజకవర్గమే. కానీ అంతకు ముందు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో గాజువాక్కు ఎక్కడ లేని ఒక చర్చ రాష్ట్రంలో ఏర్పడింది. అయితే అదే గాజువాక్ సంబంధించి ఈసారి కొంత నామినల్గా చర్చ ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి గెలిచి అటు అభ్యర్థుల మార్పుల్లో భాగంగా గాజువాక్ షిఫ్ట్ అయిన గుడివాడ అమర్నాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రి రంగంలో ఉండడంతో ఇక్కడ గాజువాక్ నియోజకవర్గం దృష్టి అందరి వైపు ఉంది. అటు గుడివాడ అమర్నాథ్ ఒక సాధారణ మంత్రి అయినప్పటికీ కోడి ముందా గుడ్డు ముందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, అలాగే అటు పరిశ్రమలకు సంబంధించి గుడివాడ అమర్నాథ్ వర్సెస్ తెలుగుదేశం పార్టీ, అలాగే ఆయన పవన్ కళ్యాణ్పై కొన్ని వ్యాఖ్యలు చేయడంతో గుడివాడ అమర్నాథ్ వర్సెస్ జనసేన అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవటం, ఎక్కువగా వార్తల్లో ఉండటం, ఆయన వ్యాఖ్యలు వార్తల్లో ఉండటం, ఇలాంటి నేపథ్యంలో గుడివాడ అమర్నాథ్ సంగతి ఏంటి అని అటు విదేశాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కూడా ఆరా తీసే పరిస్థితి రావడం, ఆయన గాజువాక్ నుంచి ఈసారి పోటీ చేయడంతో అందరి దృష్టి గాజువాక్పై పడింది. మరి గాజువాక్లో గుడివాడ అమర్నాథ్ గెలుస్తారా, లేదంటే గుడివాడ అమర్నాథ్ హవాకు అక్కడున్న కీలక నేత మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చెక్ పెడతారా లేదనేది వేచి చూడాల్సిన అంశం. ఖచ్చితంగా జనసేన ఫ్యాక్టర్ మాకు బలంగా పనిచేయబోతుందని తెలుగుదేశం పార్టీ లెక్కలు వేసుకుంటోంది. లేదు మేము గెలవబోతున్నామని గుడివాడ అమర్నాథ్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తున్న నేపథ్యంలో గుడివాడ అమర్నాథ్ బరిలో ఉండడంతో గాజువాక్ నియోజకవర్గం హాటెస్ట్ నియోజకవర్గంగా, కీలక నియోజకవర్గంగా మారింది. ఇక్కడ ఉక్కు పరిశ్రమ కూడా ఉంది కాబట్టి ఉక్కు పరిశ్రమ ఓట్లు కూడా చాలా కీలకం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం కూడా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆ ఓట్లు ఎవరికి పాజిటివ్గా మారాయన్నది కూడా అత్యంత కీలకమైన అంశం కాబట్టి చూద్దాం గాజువాక్లో ఏం జరగబోతుందో. నెక్స్ట్
అటు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అతిపెద్ద నియోజకవర్గం భీమిలి. అతిపెద్ద నియోజకవర్గం కాబట్టి పోలింగ్ అంటే కౌంటింగ్లో చివరికి ఫలితం వచ్చే నియోజకవర్గం కూడా భీమిలే కాబోతుంది. దాదాపు మెజార్టీ ఓట్లు, చాలా ఎక్కువ ఓట్లు ఉన్న ఓటర్లు ఉన్న నియోజకవర్గం. దానికి తగ్గట్టుగానే భీములలో ఇద్దరు శ్రీను వర్సెస్ శ్రీను అన్నట్టుగా గంటా శ్రీనివాస్ వర్సెస్ అవంతి శ్రీనివాస్ మధ్య పోరు ఆసక్తి రేపుతోంది. ఇద్దరు మాజీ మంత్రులు. గంటా శ్రీనివాసరావుకు చీపురుపల్లిలో బొత్సకు పోటీగా బరిలో దించుతామనుకున్న ఆయన సస్యమేర అనుకున్నారు. చివరికి భీముల్లో పోటీ చేయాలన్న తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాస్ రంగంలో ఉన్నారు. అలాగే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా బలమైన అభ్యర్థి. అటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ప్రధానంగా విశాఖ, అలాగే 1-2 జిల్లాలకు సంబంధించిన సిద్ధం సభ కూడా ఇక్కడ భీమిలి నియోజకవర్గంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన నేపథ్యం. ఆ విధంగా భీమిలి అనేది ఒక హాట్ సీటు. మరి ఈ గురు శిష్యుల్లో గెలిచేది ఎవరో తేలాలంటే వేచి చూడాల్సిన అంశం. అందరి దృష్టి భీమిలి నియోజకవర్గంపై కూడా ఉంది. ఒక కీ నియోజకవర్గంగా ఆ భీమిలిలో ఏం జరగబోతుందో మనం చూడాలి. నెక్స్ట్ నర్సీపట్నం, విశాఖ జిల్లాలో మరో కీలకమైన నియోజకవర్గం నర్సీపట్నం. అయ్యన్న పాత్రుడు ఒక కీలకమైన నేత, సీనియర్ నేత, అలాగే తెలుగుదేశం పార్టీకి ఒక లాయల్ నేత కాదు, ఒక ఫైర్ బ్రాండ్ నేత కూడా అయ్యన్న పాత్రుడికి గుర్తింపు ఉంది. అయ్యన్న పాత్రుడు సెన్సేషనల్ వ్యాఖ్యలు చేయటం, అలాగే రాష్ట్ర మంత్రులపైన, ముఖ్యమంత్రి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పథకాలపైన సెన్సేషనల్ కామెంట్స్ చేయడంతో ఎప్పుడు ఆయన వార్తల్లో ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. కొద్ది రోజులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయ్యన్న పాత్రుడు వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నంతగా రాజకీయం రంజుగా కొనసాగిన వేళ ఈసారి నర్సీపట్నంలో ఏం జరగబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిన బిగ్ సీట్స్లో అయ్యన్న పాత్రుడు పోటీ చేస్తున్న నర్సీపట్నం కూడా ఒకటి. ఇక్కడ ఆల్రెడీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. మనకు తెలుసు దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు పేట్ల ఉమాశంకర్ గణేష్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగిన నేపథ్యంలో మరి ఈసారి నర్సీపట్నం నియోజకవర్గంలో ఏం జరగబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో విశాఖ జిల్లాలో ఈ నియోజకవర్గం పైన అందరి కన్ను ఉంది. ఇక్కడ ఫలితం ఎలా ఉండబోతుందని అన్న దానిపైన బెట్టింగులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక పాయకరావుపేట, ఇక్కడ నేను చెప్పాను కదా అయ్యన్న పాత్రుడు ఒక ఫైర్ బ్రాండ్ నేత, అలాగే మరో ఫైర్ బ్రాండ్ మహిళా నేత వంగలపూడి అనిత, తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె తిరిగి పాయకరావుపేట నియోజకవర్గం నుంచి రంగంలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఆమె నియోజకవర్గం మారారు. అక్కడ ఓడిపోయిన నేపథ్యంలో తిరిగి తన సొంత నియోజకవర్గానికి మళ్ళీ ఈసారి బరిలో దిగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఒక రకంగా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా, అలాగే ఫైర్ బ్రాండ్ నేతగా వంగలపూడి అనితకు గుర్తింపు ఉంది. అందుకు వంగలపూడి అనిత పోటీ చేస్తుంది కాబట్టి ఆమె గెలిచారా లేదని ఆరా తీసేవాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఉన్నారు. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకంటూ ఒక గుర్తింపు ఉంది. కంబాల జోగులు, ఆయన యాక్చువల్గా రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పులో భాగంగా మార్చింది. కంబాల జోగులు మన వంగలపూడి అనిత లాంటి ఒక ఫైర్ బ్రాండ్ నేతను ఏ విధంగా ఎదుర్కొన్నారు? గట్టి పోటీ ఇచ్చారా, లేదంటే ఆమె పైన పైచే సాధించారా, ఆమెను ఓడించుతున్నారా, లేదంటే వంగలపూడి అనిత గెలవబోతుందా? ఇలాంటి ఉత్కంఠ తెలుగుదేశం పార్టీలో కూడా చాలా బలంగా ఉన్న నేపథ్యంలో పాయకరావుపేట నియోజకవర్గంలో ఏం జరుగుతుందన్న ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరో కీలక నియోజకవర్గం చూద్దాం. ఉభయ గోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్ అనేది ముందు నుంచి కూడా ప్రత్యేకమే. ఎందుకంటే మాజీ మంత్రి, చాలా సీనియర్ పొలిటీషియన్ బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ స్థానం అది. ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడిగా అక్కడ ఉన్నారు. మాజీ మంత్రి, అలాగే చాలా టాక్ యాక్టివ్ పర్సన్. తెలుగుదేశం పార్టీలో పార్టీ పెట్టినప్పటి నుంచి అత్యంత కీలకంగా వ్యవహరించిన అతి కొద్ది మంది నేతల్లో బుచ్చయ్య చౌదరి ఒక్కరని మనం చెప్పుకోవాలి. అయితే అటు మార్పులు చేర్పుల్లో భాగంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార మంత్రిగా ఉన్నారు. ఆయన్ని రాజమండ్రి రూరల్ నుంచి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో దించింది. గత ఎన్నికల్లో ఆయన రామచంద్రాపురం నుంచి గెలిచారు. అయితే రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడికి అక్కడ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో నియోజకవర్గం షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ మంత్రి వర్సెస్ మాజీ మంత్రి, అలాగే ఇద్దరు చాలా టాక్ యాక్టివ్ పర్సనాలిటీస్, ఇద్దరు సీనియర్ పొలిటీషియన్స్, ఇద్దరు కూడా లోకల్ బాడీస్ నుంచి రాజకీయంగా ఎమ్మెల్యేలు, మంత్రి స్థాయి వరకు ఎదిగిన నేతలు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోరైతే జరిగింది. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక రకంగా రాజకీయాల్లో విలువలు అన్న ఒక అంశం మన పరిగణలోకి తీసుకుంటే ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా ఒకరిపై ఒకరు ఎవ్వరు కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోలేదు. కేవలం పార్టీ విధానాలను మాట్లాడుకుంటూ, పార్టీ విధానాలపైన విమర్శలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిన ఒక ఆరోగ్యకరమైన పోటీ అయితే ఇక్కడ జరిగింది. కానీ ఇద్దరు సీనియర్ నేతలు అవ్వటం, అలాగే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రి, మరోవైపు టీడీపీలో కీలక నేత అవడంతో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మరి ఏం జరగబోతుంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక కుప్పం పులివెందుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతున్న, అలాగే బెట్టింగ్ల జోరు భారీగా సాగుతున్న నియోజకవర్గం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్లో గెలిచేది ఎవరనేది తెలిపబోతోంది. అయితే 175 నియోజకవర్గాల్లో కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఫలితాలపైన విస్తృతంగా చర్చ జరుగుతోంది. బెట్టింగ్ల జోరు కూడా అదే స్థాయిలో జరుగుతోంది. అలాంటి కీలక నియోజకవర్గాలకు సంబంధించి టెంటివ్ అందిస్తున్న అనాలిసిస్ మీరు వాచ్ చేస్తున్నారు. ఇప్పుడు అత్యంత కీలకమైన నియోజకవర్గం జనసేనాని పోటీ చేస్తున్న పిఠాపురం సంబంధించి ఈక్వెషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఆయన గాజువాక భీమవరం నుంచి పోటీ చేశారు. ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగారు. వంగ గీత కాకినాడ సిట్టింగ్ ఎంపీ, ఆమె ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నుంచి బరిలో దిగారు. ప్రజారాజ్యం నుంచి 2009లో ఆమె పిఠాపురం నుంచి విజయం సాధించిన పరిస్థితి ఉంది. మరి ఈసారి పిఠాపురం పైన 100 కోట్ల బెట్టింగ్లు జరుగుతున్న నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మెజార్టీ సర్వేలు చేస్తున్న నేపథ్యంలో మరి వంగ గీత పవన్ హవాకు చెక్ పెడతారా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పవన్ కళ్యాణ్ ఓడిస్తారా అనేది అత్యంత ఆసక్తి రేపుతున్న అంశం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఓడినా గెలిచినా పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటూ ఒక రకమైన విశ్లేషణ జరుగుతున్న నేపథ్యంలో మరి పిఠాపురంలో ఏం జరగబోతోంది, పిఠాపురంలో పవర్ ఎవరు అనేది, మరి పవర్ స్టార్కి పవర్ దక్కుతుందా లేదా వంగ గీతాకు దక్కుతుందా అనేది అంతా ఆసక్తి రేపుతున్న అంశం. ఇక నెక్స్ట్ చూద్దాం. దెందులూరు ఇదొక హాటెస్ట్ నియోజకవర్గం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మరో ఫైర్ బ్రాండ్ నేత చింతమనేని ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యేగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి రంగంలో దిగారు. అబ్బయ్య చౌదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన స్నేహితుడు. అబ్బయ్య చౌదరి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అబ్బయ్య చౌదరి వర్సెస్ చింతమనేని ప్రభాకర్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిగ్ టార్గెట్స్లో దెందులూరు నియోజకవర్గం ఒకటి కాబట్టి ఇక్కడ దెందులూరులో ఏం జరగబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో చింతమనేని దూకుడుకు అబ్బయ్య చౌదరి చెక్ చెప్పారు. మరి అబ్బయ్య చౌదరి గతంలో అలాగే చెక్ పెడతారా, లేదంటే చింతమనేని ప్రభాకర్ అబ్బయ్య చౌదరికి చెక్ పెడతారనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ చూద్దాం. ఉండి నియోజకవర్గం సాధారణ నియోజకవర్గమే. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్థానాన్ని గెలుచుకుంది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం. అయితే సిట్టింగ్ శాసనసభ్యుని కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆ పార్టీకి రెబల్ ఎంపీగా పార్టీ నుంచి సస్పెండ్ గురైన రఘురామకృష్ణరాజు ఈసారి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండడంతో రఘురామకృష్ణరాజు గెలుస్తారా, నిలుస్తారా, ఓడిపోతారన్న ఉత్కంఠ, ఉత్సుకత, ఆసక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉండి నియోజకవర్గం కూడా హాట్ సీట్గా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిన కీలక నియోజకవర్గాల్లో ఉండి నియోజకవర్గం ఒకటి. రఘురామకృష్ణరాజు పోటీలో ఉండడం వల్ల పివిఎల్ నరసింహరాజు గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగారు. ఇద్దరు క్షత్రియుల మధ్య పోరు ఇక్కడ ఆసక్తి రేపుతోంది. మరి ఉండిలో డేంజర్ బెల్ మోగిస్తున్నారు. అటు టీడీపీ రెబల్ అభ్యర్థి శివరామకృష్ణరాజు. మరి ఆ టీడీపీ రెబల్ అభ్యర్థి ఇంపాక్ట్ ఏమైనా పడిందా, నిజంగా ఆయన ప్రభావం చూపారా, ప్రభావం చూపితే రఘురామకృష్ణరాజు విజయ అవకాశాలని ఎంతవరకు ప్రభావితం చేశారనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశంగా ఉంది. అందుకే ఉండి కూడా వన్ ఆఫ్ ద హాటెస్ట్ సీట్గా మారింది. నెక్స్ట్ చూద్దాం. ఇక విజయవాడకు వద్దాం. విజయవాడకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి అటు పొత్తుల్లో భాగంగా 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించినప్పటికీ అత్యంత ఆసక్తి రేపుతున్న ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం విజయవాడ వెస్ట్. ఎందుకంటే మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగడం అనేది ఇక్కడ కీలకంగా ఉంది. అటు షేక్ ఆసిఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగారు. యాక్చువల్గా విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. గత ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ విజయం సాధించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ను విజయవాడ సెంట్రల్కు షిఫ్ట్ చేసిన నేపథ్యంలో మైనార్టీ అభ్యర్థికి ఇక్కడ విజయవాడ వెస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. సుజనా చౌదరి పోటీ చేస్తుండడంతో ఇది హాటెస్ట్ నియోజకవర్గంగా మారింది, కీలక నియోజకవర్గంగా మారింది. చూద్దాం ఇక్కడ ఏం జరగబోతుందో. విజయవాడ సిటీలో ఈ నియోజకవర్గంపై కూడా బెట్టింగ్లు భారీ స్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో లెటర్స్ వెయిట్ అండ్ సీ, కొన్ని గంటల్లోనే ఫలితం రాబోతుంది కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ ఇక విజయవాడ సెంట్రల్ సంబంధించి ముందే మనం మాట్లాడుకున్నాం. బోండా ఉమా తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో విజయవాడ సెంట్రల్లో ఓడిపోయారు. ఈసారి వెల్లంపల్లి శ్రీనివాసుని విజయవాడ వెస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి షిఫ్ట్ చేసింది. విజయవాడ సెంటర్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణుకు ఈసారి సీటు నిరాకరించిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. మరి వెల్లంపల్లి శ్రీనివాస్ వర్సెస్ బోండా ఉమా మధ్య పోరు ఆసక్తి రేపుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారంలో సవాళ్ళు కూడా విసురుకున్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ విజయవాడలో ఉన్న ప్రజలకు కానీ కీలకంగా హాటెస్ట్ సీటుగా పరిగణిస్తున్న నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ కాబట్టి చూద్దాం ఈసారి సెంట్రల్ ఎవరైపు ఉండబోతుందో. నెక్స్ట్ గుడివాడకు సంబంధించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుడివాడ అంటే అందరికీ రాష్ట్రంలో ఏ ఒక్కరికి అడిగినా ఆ కొడాల నాని నియోజకవర్గం కదని చెప్తారు. అంటే కొడాల నాని అంతగా హైలైట్ అయ్యారు. మాజీ మంత్రి కొడాల నాని ఫైర్ బ్రాండ్ నేత, టీడీపీ పైన ఒక ఒంటికాలిపై లేచే నేత,
ఆ టీడీపీ పైన చంద్రబాబు లోకేష్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశమైన నేపథ్యం కూడా మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరి కొడాలి నాని హవాకు అంటే కొడాలి నాని అడ్డ గుడివాడ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొడాలి నాని అనుచరులు ప్రధానంగా పదే పదే చెప్తున్న నేపథ్యంలో మరి వెనుగండ్ల రామ్ ఈయన ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగారు, గట్టి పోటీ ఇచ్చారన్న అంశాన్ని తెలుగుదేశం పార్టీ ప్రస్తావిస్తోంది. మరి కొడాలి నాని హవాను వెనుగండ్ల రాము ఎంతవరకు చెక్ పెట్టగలిగారు అనేది తెలియాలంటే మరికొద్ది గంటల్లో మనకి అది తేలబోతోంది. ప్రధానంగా బెట్టింగ్లు జోరుకోడి నియోజకవర్గంపై ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరి గుడివాడలో ఏం జరగబోతుందని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ దగ్గరలో ఉన్న మరో నియోజకవర్గం గన్నవరం కూడా అదే పరిస్థితి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ఈసారి టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన వల్లభినేని వంశీ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. అంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అటు నుంచి ఇటు అయ్యారు. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఏం జరగబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యార్లగడ్డ వెంకట్రావు ఆయన కూడా ఎన్ఆర్ఐ రిటర్న్ రెండు ఆర్థికంగా ఇద్దరు నేతలు పరిపుష్టి గల నేతలు కాబట్టి మరి తెలుగుదేశం పార్టీకి బిగ్ టార్గెట్ కృష్ణా జిల్లాలో బిగ్ టార్గెట్ సీట్లు ఈ రెండే గుడివాడ గన్నవరం. ఎందుకంటే వల్లభనేని వంశీ కొడాలి నాని చాలా బిగ్ టార్గెట్స్ తెలుగుదేశం పార్టీకి కాబట్టి తెలుగుదేశం పార్టీ అన్ని శక్తియుక్తులు ప్రదర్శించింది. వాళ్ళిద్దరూ కూడా గట్టి నేతలే కాబట్టి వాళ్ళ నుంచి కూడా గట్టి పోటీ తెలుగుదేశం పార్టీకి ఎదురైన నేపథ్యంలో మరి గుడివాడలో కానీ గన్నవరంలో కానీ ఏం జరగబోతుందని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నాతో పాటు. ఇక నెక్స్ట్ చూద్దాం. మచిలీపట్నం విషయానికి వస్తే మచిలీపట్నం కూడా చాలా కీలక నియోజకవర్గం. ఎందుకంటే మాజీ మంత్రి పేర్ని నాని గత ఎన్నికల్లో విజయం సాధించిన పరిస్థితి. పేర్ని నాని కూడా ఒక రకంగా ఫైర్ బ్రాండ్ నేతగానే మారిపోయారు. అటు పేర్ని నాని వర్సెస్ టీడీపీ, పేర్ని నాని వర్సెస్ పవన్ కళ్యాణ్, పేర్ని నాని వర్సెస్ జనసేన అన్నట్టుగా రాజకీయం జరగడం. ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పరిణామం జరిగినా ఏ ప్రతిపక్షం మాట్లాడినా వెంటనే మీడియా సమావేశం పెట్టి పేర్ని నాని కౌంటర్లు ఇవ్వటం ఇలాంటి నేపథ్యం ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈసారి పేర్ని నాని కాకుండా పేర్ని నాని తన తనయుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టుకు టికెట్ ఇప్పించుకున్నారు. అయితే అటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బీసీ నేతగా గుర్తింపు పొందిన కొల్లు రవీంద్ర తిరిగి మచిలీపట్నం నుంచి రంగంలో దిగుతున్న నేపథ్యంలో మరి పేర్ని నాని రాజకీయ వారసుడు పేర్ని కిట్టు ఎంతవరకు కొల్లు రవీంద్రకు పోటీ ఇవ్వగలిగారన్న చర్చ. తెలుగుదేశం పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఈ సీటు ఖచ్చితంగా కొల్లు రవీంద్ర గెలవబోతున్నారని. మరి చూద్దాం మరి ఎంతవరకు అది నిజం కాబోతుందో మరికొద్ది గంటల్లో రాబోతున్న ఫలితాల్లో తేలబోతోంది. మంగళగిరి అత్యంత కీలక నియోజకవర్గం. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తనయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్నది ఇక్కడ అత్యంత ఆసక్తికరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ టార్గెట్గా ఉన్న 20 సీట్లలో మంగళగిరి ఒకటి. గత ఎన్నికల్లో నారా లోకేష్ ఇక్కడ ఓడిపోయారు. ఈసారి తిరిగి అదే స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఈ నియోజకవర్గం ఎంత కీలకం అంటే నువ్వు నియోజకవర్గం పట్టునే ఉండాలి, ఖచ్చితంగా నువ్వు గెలవాల్సిందే. డీవియేట్ కాకని స్వయాన చంద్రబాబు నాయుడు నారా లోకేష్ను అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ఎక్కడ కూడా పంపించకుండా పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసిన వాతావరణం ఉందంటే ఎంత ప్రెస్టేజ్ ఇష్యూగా మంగళగిరి నియోజకవర్గం సంబంధించి అక్కడ లోకేష్ గెలిపిన చంద్రబాబు నాయుడు తీసుకున్నారో మనకి అర్థమవుతుంది. టీడీపీ శ్రేణులు కూడా అదే భావనలో ఉన్నాయి. ఇక్కడ మురుగుడు లావణ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగారు. గత ఎన్నికల్లో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ రామకృష్ణారెడ్డికి టికెట్ నిరాకరించిన నేపథ్యం తర్వాత చిరంజీవులను అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన కూడా పక్కన పెట్టి ఫైనల్గా మురుగుడు లావణ్యకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాన్స్ ఇచ్చింది. మురుగుడు హనుమంతరావు మాజీ మంత్రికి ఈమె కోడలవుతారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కమలకు స్వయాన కూతురు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ పనికొస్తాయని అంచనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయోగం అయితే చేసింది. మరి నారా లోకేష్ గెలుపు ఖాయం అని తెలుగుదేశం పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్న నేపథ్యంలో మరి మంగళగిరిలో ఏం జరగబోతుంది, ఎవరు గెలుస్తారన్న దానిపైన బెట్టింగ్లు కూడా జోరుగా సాగుతున్నాయి. చూద్దాం, లెట్ us వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ తెనాలి కూడా కీలకమైన నియోజకవర్గమే. ఎందుకంటే జనసేన నెంబర్ 2 అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ ఇక్కడ కూటమి పొత్తుల్లో భాగంగా రంగంలో ఉన్నారు. అన్నాపత్తుల శివకుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుసు అన్నాపత్తుల శివకుమార్ మొన్న పోలింగ్ రోజు ఒక ఓటర్పై చేసుకున్నారన్న ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ రోజు సెన్సేషనల్ అయిన నేపథ్యంలో మరి అన్నాపత్తుల శివకుమార్ అంటే ఓటర్ పైన చేసుకున్న ఆ సదరు శాసనసభ్యుడు ఓడిపోయాడా గెలిచాడన్న ఆసక్తి కూడా ప్రజల్లో ఉంది. అంతకుమించి జనసేనలోనూ అలాగే తెలుగుదేశం పార్టీలోనూ రాష్ట్ర వ్యాప్తంగా నాదెండ్ల మనోహర్ బరిలో ఉండడంతో ఆసక్తి ఇంకా ఎక్కువ ఉంది. ఇలాంటి నేపథ్యంలో మరి తెనాలి ఈసారి ఎవరిదనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ సత్తెనపల్లి చాలా హాటెస్ట్ సీటు. ఇందాక నేను చీపురుపల్లి కోసం చెప్పాను కదా, అలాగే ఇక్కడ కూడా ఇద్దరు ఉద్దండులైన నేతలు బరిలో ఉండడంతో నువ్వా నేనా అన్నట్టుగా
పోరు సాగింది సత్తెనపల్లిలో ఎవరి సత్తా ఏంటో తేలాలంటే మరికొద్ది గంటలు మనం ఆగాల్సిందే. అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రి, సిట్టింగ్ శాసనసభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో దిగితే చాలా సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, అలాగే బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఈసారి రంగంలో ఉండడంతో సత్తెనపల్లి అనేది చాలా హాటెస్ట్ సీటుగా మారిపోయింది. ఇద్దరు సీనియర్ నేతల మధ్య హోరాహోరీ పోరు సాగిందంటున్నారు. ఎవరు గెలిచినా 5,000 నుంచి 6,000, 7,000 మార్జిన్తోనే గెలవబోతున్నారన్న చర్చ జరిగిన నేపథ్యం, సత్తెనపల్లిలో కొన్ని అల్లర్లు కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో మరి సత్తెనపల్లిలో ఎవరు గెలిపోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. అంబటి రాంబాబు గెలుస్తున్నారా, ఓడిపోయారన్న ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఆయన అధికార ప్రతినిధి, ఫైర్ బ్రాండ్ నేత కాబట్టి అంబటి రాంబాబు ఆయన ఫలితంకి సంబంధించి ఖచ్చితంగా ఎక్కువ ఆసక్తి ఉంది కాబట్టి మరి చూద్దాం సత్తెనపల్లిలో ఏం జరగబోతుందో. నెక్స్ట్ ఇక గుంటూరు వెస్ట్లో మనం చూస్తే విడుదల రజని గత ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి విజయం సాధించారు. నియోజకవర్గ మార్పులు చేర్పులో భాగంగా ఈసారి ఆమెను గుంటూరు వెస్ట్ నుంచి రంగంలో దించారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా పిడుగురాళ్ల మాధవన్న మరో బీసీ అభ్యర్థిని రంగంలో దించింది. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా బీసీ అభ్యర్థి పైన మరో బీసీ అభ్యర్థినే తెలుగుదేశం పార్టీ ప్రయోగించిన నేపథ్యంలో మరి గుంటూరు వెస్ట్ ఖచ్చితంగా విడుదల రజని గెలవబోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెంట్గా ఉంది కాబట్టి నిజంగా ఆ కాన్ఫిడెన్స్ నిజం కాబోతుందా, లేదంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి గెలిచి సెన్సేషన్ ఏమైనా సృష్టించబోతున్నారని తెలియాల్సి ఉంది. ఈ స్థానంపై కూడా కొంత గుంటూరు జిల్లాలో బెట్టింగ్ల జోరు కొనసాగుతోంది. నెక్స్ట్ మాచర్ల కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడున్న అభ్యర్థుల కంటే పోలింగ్ రోజు మాచర్లలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మాచర్ల వార్తల్లో ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. అలాంటి మాచర్లలో తీవ్రంగా గట్టిగానే అల్లర్లు జరిగాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్సెస్ జోలకంటి బ్రహ్మారెడ్డి మధ్య నువ్వా నేనన్నట్టుగా ఒక రకమైన పోరు జరిగిన నేపథ్యం. కౌంటింగ్ తర్వాత కూడా ఇక్కడ కొంత సెన్సేషనల్ అంశాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ నేపథ్యంలో మరి మాచర్లలో ఈసారి ఎవరు గెలుస్తారన్న ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ప్రధానంగా 2 ప్రధాన పార్టీల్లో కూడా ఎక్కువ ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాల్లో మాచర్ల ఒకటి. రాష్ట్రంలోనే ఒక రకంగా హై టెన్షన్ నియోజకవర్గంగా మనం మాచర్లను చెప్పుకోవచ్చు. నో డౌట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవా కంటిన్యూ చేస్తున్నారు చాలా సంవత్సరాలుగా. మరి ఆ హవాకు జోలకంటి బ్రహ్మారెడ్డి సరైన అస్త్రమని చంద్రబాబు రంగంలో దించిన నేపథ్యంలో నిజంగా ఆ అస్త్రం పనిచేసిందా, జోలకంటి బ్రహ్మారెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవాకు చెక్ పెడతారా లేదనేది మరికొద్ది గంటల్లో తెలిపబోతోంది. మాచర్లలో ఏం జరగబోతుంది అనేది రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి ఉందంటే ఈ ఎంత కీలక నియోజకవర్గమో వేరేగా చెప్పనక్కర్లేదు. నెక్స్ట్ ఒంగోలుకు సంబంధించి చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, ప్రకాశం జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలక నేత రంగంలో ఉండడంతో అందరి దృష్టి ఇటువైపు ఉంది. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ టీడీపీ నుంచి ఈసారి పోటీలో ఉన్నారు. అయితే ఒంగోలు నియోజకవర్గం సంబంధించి అటు కాపు సామాజిక వర్గం ఓట్లు భారీగా ఉండడంతో ఖచ్చితంగా జనసేన ఫ్యాక్టర్ మాకు కలిసి వచ్చిందని టీడీపీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి 2 పార్టీలకు ఆసక్తి రేపుతున్న నియోజకవర్గం ఒంగోలు. చూద్దాం ఏం జరగబోతుందో. ఆంధ్రప్రదేశ్లో ఆసక్తి రేపుతున్న కీలక నియోజకవర్గాలకు సంబంధించి 10 టీవీ చేస్తున్న అనాలిసిస్ మీరు వాచ్ చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఫలితాలు తేలబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. కానీ ఈ కీలక నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారన్న దానిపైన ప్రజల్లో ఎక్కువ ఆసక్తి ఉంది. ఇక నెల్లూరు రూరల్ మనం చూసుకుంటే నెల్లూరు రూరల్ కూడా చాలా కీలక నియోజకవర్గం. నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి అక్కడ రెబల్గా మారి ఆ పార్టీ నుంచి సస్పెన్స్ గురై టీడీపీలో చేరి టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగెత్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అటు మాటల పరంగా కానీ అలాగే ఆర్థికంగా కానీ చాలా పరిపుష్టి గల నేతలు కాబట్టి ఇద్దరు ఉద్దండుల మధ్య పోరు ఒక రకంగా సాగింది. రాజకీయంగా ఉద్దండులు అనే కంటే ఒక రకంగా అక్కడున్న భుజబలం కానీ అలాగే ధనబలం కానీ ఈ 2 కేటగిరీస్లు చూసుకున్నప్పుడు ఇద్దరు కూడా హోరాహోరీగా పోట్లాడిన నేపథ్యంలో మరి నెల్లూరు రూరల్ ఏం జరగబోతుందని అందరూ ఆసక్తికి ఎదురు చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిగ్ టార్గెట్ సీట్లలో నెల్లూరు రూరల్ ఒకటి కాబట్టి ఈ నియోజకవర్గంపై బెట్టింగ్లు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. నెక్స్ట్ ఆత్మకూరు విషయానికి వస్తే మనకు తెలుసు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఆయన కూడా రెబల్గా మారి టీడీపీ అభ్యర్థిగా ఈసారి రంగంలో ఉన్న నేపథ్యం కనిపిస్తోంది. మేకపాటి విక్రమ్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్ శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేస్తుండడంతో ఇది కీ నియోజకవర్గంగా మారిపోయింది. చూద్దాం ఆత్మకూరులో ఏం జరగబోతుందో. నెక్స్ట్ కొవ్వూరుకు సంబంధించి మనం చూస్తే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే
ప్రస్తుతం ఆయన సిట్టింగ్ శాసనసభ్యుడు, ఆయన రంగంలో ఉన్నారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇక్కడ రంగంలో దిగడంతో కోవూరు నియోజకవర్గం ఒక రకంగా వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఎన్నిక జరిగిన నియోజకవర్గంగా కొంత గణాంకాలు తెర ముందుకు వస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఏ ప్రభావాలు ఏ స్థాయిలో పనిచేశాయి అన్నది ఆసక్తి రేపుతోంది. చూద్దాం కోవూరులో ఏం జరగబోతుందో. నెక్స్ట్ చూద్దాం. చిత్తూరు జిల్లాలో కీలక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్ మంత్రి, సీనియర్ పొలిటీషియన్. ఆయన ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న పొంగనూరు నియోజకవర్గం పైన అందరి దృష్టి ఉంది. ప్రధానంగా టీడీపీ దృష్టి ఎక్కువగా ఉంది. చల్లా రామచంద్రారెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ రంగంలో దిగిన నేపథ్యంలో మరి పెద్దిరెడ్డి హవాకు ఆయన చెక్ పెట్టగలరా, చెక్ పెట్టారా లేదన్నది తెలియాలంటే మరికొద్ది గంటల్లో మనకు రాబోతున్న ఫలితం ద్వారా తేలబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమైంది, గెలిచాడా, ఓడాడంటూ ఆ తరహా ఆసక్తి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో కూడా ఉన్న నేపథ్యం అయితే చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి చిత్తూరు జిల్లాలో చాలా హాటెస్ట్ సీటు పొంగనూరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలో ఉండడంతో ఇది చాలా కీలక సీటుగా మారిపోయింది. నెక్స్ట్ చూస్తే మనం నగరి కోసం మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ నటి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజా, ఆమె రంగంలో ఉన్నారు. ప్రస్తుతం మంత్రికి కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన గాలి భానుప్రకాష్ మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు ఈసారి టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఈసారి రోజాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సొంత వర్గమే సహకరించలేదంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఆర్కే రోజా, గాలి భానుప్రకాష్ మధ్య పోరు ఎలా కొనసాగింది, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లుకలుకలు గాలి భానుప్రకాష్కి ఏమైనా కలిసి వచ్చాయా, లేదంటే రోజాయే నెగ్గుకు రాబోతున్నారా, ఇవన్నీ తెలియాలంటే మరికొద్ది గంటల్లో రాబోతున్న ఫలితంపైనే అందరు ఆసక్తి ఉంది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో బెట్టింగ్లు ఎక్కువగా కొనసాగుతున్న నియోజకవర్గంలో ఇది నగరి ఉంది. చిత్తూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల నగరి నియోజకవర్గంపై అంటే రోజా గెలుస్తుందా ఓడిపోతుందన్న దానిపైన ఎక్కువగా బెట్టింగ్లు కాస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఒక కీ నియోజకవర్గంగా దీన్ని అందరూ భావిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే చంద్రగిరికి సంబంధించి మనం చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో సిట్టింగ్ శాసనసభ్యుడు. ఆయన ఈసారి ఒంగోలు నుంచి ఎంపీగా బరిలో దిగిన నేపథ్యంలో ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగారు. గతంలోనే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పులవర్తి నాని ఈసారి టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగారు. కానీ మనకు తెలుసు అటు మాచర్ల, తాడిపత్రి తర్వాత చంద్రగిరిలో మొన్న పోలింగ్ రోజు కొన్ని పరిణామాలు చోటు చేసుకోవటం, ఆ తర్వాత ఆ రాజకీయ వాతావరణం ఇంకా వేడెక్కి ఉన్న నేపథ్యంలో మరి చంద్రగిరిలో ఎవరు గెలిచారు, పులవర్తి నాని, చెవిరెడ్డి ఫ్యామిలీ హవాకి ఏమైనా చెక్ పెడతారా లేదనేది తెలియాలంటే మరికొద్ది గంటల్లో మనం వేచి చూడాలి. అయినప్పటికీ కూడా జరిగిన పరిణామాల నేపథ్యంలోనే ఇది హాట్ సీట్గా మారింది. నెక్స్ట్ ఆళ్లగడ్డకు సంబంధించి మనం చూస్తే గంగుల బిజేందర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రంగంలో ఉన్నారు. అయితే భూమా అఖిలప్రియ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండడంతో ఆళ్లగడ్డ హాట్ సీట్గా మారింది. మరి ఇక్కడ ఏం జరిగిందన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భూమా వర్సెస్ గంగుల ఫ్యామిలీ మధ్య ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ వైరం ఉన్న నేపథ్యంలో తిరిగి అదే ఫ్యామిలీస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు రంగంలో దిగిన నేపథ్యంలో ఇక్కడ ఏం జరిగింది, మరి భూమా అఖిలప్రియ పోటీ చేశారు కాబట్టి టీడీపీ కొంత కాన్ఫిడెంట్గా ఉంది. అలాగే గంగుల బిజేందర్ రెడ్డి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి ఇది ఒక కీ నియోజకవర్గంగా చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ డోన్కి సంబంధించి మనం చూస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి, అందరికీ తెలుసు. ఆయన డోన్ నుంచి రంగంలో ఉన్నారు. అలాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫస్ట్ టైం శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇద్దరు ఉద్దండులు, ఇద్దరు చాలా సీనియర్ పొలిటీషియన్స్, ఇద్దరి మధ్య జరుగుతున్న పోటీ నేపథ్యంలో మరి డోన్ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నియోజకవర్గం, ఒక కీ నియోజకవర్గంగా డోన్ మారడానికి ఇద్దరు అభ్యర్థులే కారణంగా కనిపిస్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే హిందూపురం కోసం వేరేగా చెప్పనక్కర్లేదు. సినీ నటుడు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ తిరిగి రంగంలో ఉన్న నియోజకవర్గం. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి కాకుండా దీపిక అనే అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థిని, ఒక బీసీ అభ్యర్థిని రంగంలో దించింది. అయితే సర్వేలు బాలకృష్ణకే మొగ్గు చూపుతున్న నేపథ్యాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ ఈసారి బాలకృష్ణను గెలవనివ్వబోమంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘంటాపదంగా చెప్పిన నేపథ్యం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైనా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిన టాప్ 20 సీట్లలో హిందూపురం కూడా ఒకటి కాబట్టి మరి హిందూపురంలో ఏం జరిగింది అనేది ఆసక్తి రేపుతోంది. బాలకృష్ణ రంగంలో ఉండడంతో ఈ నియోజకవర్గంపై బెట్టింగ్ల జోరు కూడా అదే స్థాయిలో ఉంది. నెక్స్ట్ తాడిపత్రి, మనకు తెలుసు మాచర్ల తర్వాత హై టెన్షన్ వాతావరణం ఏర్పడిన నియోజకవర్గం పోలింగ్ రోజు తాడిపత్రి. కేతిరెడ్డి పెద్దారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ జేసీ ఫ్యామిలీ మధ్య నెలకొన్న రాజకీయ పోరు ఒక రకంగా హోరుని తలపించింది.
ఒక రకంగా జేసీ అస్మిత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుంది తాడిపత్రిలో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలా హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది, ఇంకా కొంత కొనసాగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి మరి తాడిపత్రి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చూద్దాం ఇక్కడ గెలుపు ఎవరికి వరించబోతుందో. ఇక కీలక లోక్సభ స్థానాలకు సంబంధించిన అనాలిసిస్ మీరు ఇప్పుడు వాచ్ చేయబోతున్నారు. అందరి దృష్టి కీలక లోక్సభ నియోజకవర్గాలపైనే ఎక్కువగా ఉంది. మరికొద్ది గంటల్లో వీటి ఫలితం ఎలా ఉండబోతుంది, అలాగే వీటి ఫలితం ఆధారంగానే అక్కడ అసెంబ్లీ స్థానాలపై గెలుపు అవకాశాలను ప్రభావితం చేసే ఛాన్స్ ఉందన్న విశ్లేషకుల అంచనాల నేపథ్యంలో ఏం జరగబోతుందని అందరూ ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. ఆ నియోజకవర్గాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక శ్రీకాకుళం లోక్సభ స్థానం కోసం మనం మాట్లాడుకోవాలి. ఇది తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25 లోక్సభ స్థానాలకు 22 వస్తే తెలుగుదేశం పార్టీ 3 గెలిచింది. ఆ 3లో శ్రీకాకుళం ఒకటి. తిరిగి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్న నేపథ్యంలో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే మారారు. పేరాడ తిలక్ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్న నేపథ్యంలో మరి కింజరాపు రామ్మోహన్ నాయుడు హవాకు ఆయన చెక్ పెడతారా లేదనేది వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం చాలా కీలకమైన హాట్ సీటు. ప్రతి ఎన్నికల్లోనూ రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉంటున్నారు, కానీ ప్రత్యర్థులు మారుతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశారు, ఓడిపోయారు. ఈసారి గత ఎన్నికల్లో టెక్కల్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలో ఉన్న పేరాడ తిలక్ ఈసారి లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగుతున్న నేపథ్యం కనిపిస్తోంది. మరి శ్రీకాకుళం సంబంధించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిగ్ టార్గెట్గానే పెట్టుకుంది, కానీ మరి కింజరాపు రామ్మోహన్ నాయుడు అవాకు పేరాడ తిలక్ చెక్ పెడతారా లేదంటే పేరాడ తిలక్ కింజరాపు రామ్మోహన్ నాయుడుపై గెలిచి సెన్సేషన్ ఏమైనా సృష్టిస్తారా, లేదంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారా? వీటన్నిటికీ మరికొద్ది గంటల్లోనే మనకి సమాచారం రాబోతుంది. మరో కీలక నియోజకవర్గం విశాఖపట్నం విషయానికి వస్తే ఎం శ్రీభరత్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో తక్కువ తేడాతో ఓడిపోయిన నేపథ్యం మనం చూసాం. ఈసారి బొత్స ఝాన్సీ లక్ష్మి, బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ ఆమె బొత్స ఝాన్సీ ఈసారి విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ వేరువేరుగా పోటీ చేసిన నేపథ్యంలో ఇంపాక్ట్ కనిపించింది. ఈసారి కూటమిలో అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఈ సీటు గెలవబోతున్నామని తెలుగుదేశం పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. కానీ అదే సందర్భంలో బొత్స ఝాన్సీ లక్ష్మిని తక్కువ అంచనా ఇవ్వడానికి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. బొత్స సత్యనారాయణ చీపురుపల్లిని ఎంత ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారో విశాఖ లోక్సభ స్థానంలో తన భార్య గెలుపును కూడా అంతే ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారన్న వార్తల నేపథ్యంలో మరి విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి ఎవరి పారం కాబోతుందన్న ఆసక్తి అందరిలోనూ ఎక్కువగా కనిపిస్తోంది. ఇక అనకాపల్లి విషయానికి వస్తే అనకాపల్లి కొంత సాధారణంగా ఉన్న సీఎం రమేష్, కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ కూటమి పొత్తుల్లో భాగంగా ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగడంతో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా మంత్రిగా ఉన్న బూడి ముత్యాల నాయుడు ఈసారి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించింది. సీఎం రమేష్ లాంటి బలమైన అభ్యర్థిని ఢీకొనడానికి మరో బలమైన అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయోగించింది. మరి ముత్యాల నాయుడు ఎంతవరకు సీఎం రమేష్కు పోటీ ఇచ్చారు, వీరిద్దరిలో ఎవరు నెగ్గబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రాజమండ్రి, అటు భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న సీట్లలో అనకాపల్లి తర్వాత రాజమండ్రి ఒకటి. రాజమండ్రిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి బరిలో దిగడమే దీనికి కారణం. గూడూరు శ్రీనివాస్ అనే బీసీ అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించింది. అటు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోటీ చేసిన 6 స్థానాల్లో ఖచ్చితంగా రాబోతున్న సీట్లలో అనకాపల్లితో పాటు రాజమండ్రి ఉంది. వాళ్ళు అంచనా వేసుకుంటున్న సీట్లలో మరి అది నిజం కాబోతుందా, లేదంటే దగ్గుబాటు పురంధరేశ్వరు లాంటి పెద్ద నేతను గూడూరు శ్రీనివాస్ చెక్ పెట్టారా? ఇవన్నీ తెలియాలంటే మరికొద్ది గంటల్లోనే మనకి తేలబోతుంది. అయితే రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి రంగంలో ఉండడం, మాజీ కేంద్ర మంత్రి కావడం, ఆమె ఫలితం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో అలాగే పార్టీల్లో ఎక్కువ ఆసక్తి నెలకొంది. ఇక నెక్స్ట్ విజయవాడ చాలా హాట్ సీటు. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత కేసినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగిన నేపథ్యంలో మరి కేసినేని గతంలో 2 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలుస్తారా అనేది అత్యంత ఆసక్తి రేపుతోంది. స్వయాన ఆయన సోదరుడు కేసినేని శివనాథ్ ఆలియాస్ కేసినేని చిన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు కాబట్టి ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోరు మరి విజయవాడలో ఏం కాబోతుంది. బెట్టింగ్లు కూడా విజయవాడ లోక్సభ స్థానంపై చాలా జోరుగా సాగుతున్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అటు తెలంగాణలోను మిగతా రాష్ట్రాల్లో విదేశాల్లో కూడా విజయవాడ లోక్సభ స్థానం పైన భారీ స్థాయిలో లక్షల్లో బెట్టింగ్లు సాగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో అందరి దృష్టి ఎక్కువగా ఆకర్షిస్తోంది విజయవాడ లోక్సభ స్థానం. చూద్దాం ఏం జరగబోతుందో.
ఇక గుంటూరు మిర్చిలాగా ఇక్కడ రాజకీయం కూడా హాట్గానే ఉంది. గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ, ఆయన డాక్టర్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగారు. మనకు తెలుసు అటు ఆస్తుల ప్రకటించిన నేపథ్యంలో ఎక్కువ ఆస్తులు ఉన్న ఎంపీ అభ్యర్థుల లిస్టులో పెమ్మసాని చంద్రశేఖర్ పేరు కూడా ఈసారి ప్రముఖంగా కనిపించింది. కిలారు రోసయ్య, ఈయన పొన్నూరు శాసనసభ్యుడు. ఈసారి అక్కడి నుంచి మార్పులు చేర్పుల్లో భాగంగా గుంటూరు లోక్సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించింది. మరి కిలారు రోసయ్య వర్సెస్ పెమ్మసాని చంద్రశేఖర్ మధ్య పోరు ఆసక్తిగా జరిగిందంటున్నారు. చూద్దాం ఎవరిది పైచే కాబోతుందో. నెక్స్ట్ నరసరావుపేట కూడా చాలా కీలకమైంది. ఇక్కడ కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగటం, అలాగే మాజీ మంత్రి నెల్లూరుకి చెందిన పి అనిల్ కుమార్ యాదవ్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఒక బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చామన్న కోణంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తుగడ ఫలించిందా లేదంటే లావు శ్రీకృష్ణదేవరాయలు తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకున్నారని తెలియాలంటే మరి కొద్ది గంటల్లోనే మనకు ఫలితం రాబోతుంది. ఏదేమైనా నరసరావుపేట, గుంటూరు, విజయవాడ నియోజకవర్గాలపై బెట్టింగ్ జోరు తీవ్రంగా ఉంది. నెక్స్ట్ ఒంగోలు కూడా అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. కానీ గత ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించింది. ఆయన టీడీపీ అభ్యర్థిగా ఈసారి రంగంలో ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేత, అటు ఆర్థికంగా పరిపుష్టి గల నేత, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహిత నేత. ఆయన పోటీ చేయడంతో ఒక్కసారిగా ఒంగోలు అనేది హాట్ సీట్గా మారిపోయింది. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు పోటీ ఇవ్వగలిగారు? మాగుంట శ్రీనివాసరెడ్డి వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య చాలా హోరాహోరీ పోరు జరిగిందంటున్నారు. మరి చూద్దాం ఇందులో ఎవరు నెగ్గుతారో, ఎవరు ఓడిపోతారనేది మరికొద్ది గంటల్లో తేలబోతుంది. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన లోక్సభ నియోజకవర్గాల్లో ఒంగోలు ఒకటి. నెక్స్ట్ నెల్లూరుకు సంబంధించి చూస్తే ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మొత్తం రాష్ట్రంలోనే రిచెస్ట్ ఎలక్షన్ జరిగింది ఇక్కడ అని జాతీయ మీడియా ఛానళ్లు కోడే కూసిన నియోజకవర్గం నెల్లూరు పార్లమెంట్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఆ పార్టీకి చాలా కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్న నేపథ్యం. అంతకంటే ముందు మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉండి ఆ పార్టీతో సీట్ల పంపకాల దగ్గర కొంత పరపచ్చాలు రావడంతో పార్టీని వీడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి ఆర్థిక పరిపుష్టి కలిగిన బలమైన నేత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండడం అనేది ఇక్కడ ఆసక్తి రేపింది. ఒక రకంగా చూసుకుంటే వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక పరిణామాలకు వీళ్ళు సాక్షిభూతం. చాలా వ్యవహారాలు నడిపాడు రాజకీయంగా, అటు పార్టీ పరంగా, అలాగే అటు ఢిల్లీలో పార్టీ ఫ్లోర్ కోఆర్డినేషన్ పరంగా కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డికి చేదోడువాదులుగా వ్యవహరించారు. అలాంటి ఇద్దరు స్నేహితుల మధ్య, అలాంటి ఇద్దరు కీలక నేతల మధ్య ప్రత్యర్థులుగా మారి పోరాడిన వేళ నెల్లూరులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ఎక్కువగా ఉంది. ప్రధానంగా నెల్లూరు స్థానం పైన మన రాష్ట్రంతో పాటు చెన్నైలో బెట్టింగ్ హై స్థాయిలో జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చూద్దాం మరి నెల్లూరు ఎవరి పరం కాబోతుందో. నెక్స్ట్ రాజంపేట కూడా చాలా కీలక నియోజకవర్గం. మాజీ మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కూటమి పొత్తుల్లో భాగంగా రంగంలో ఉంటే సిట్టింగ్ ఎంపీ కీలక నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగారు. చాలా హాట్ సీట్ ఇది. ఒక రకంగా నేను అన్నట్టుగా పోటీ జరిగింది అంటున్నారు. సర్వేలు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మొగ్గు చూపుతున్న నేపథ్యం ఎగ్జిట్ పోల్స్. మరి కిరణ్ కుమార్ రెడ్డి నిజంగా ఆ స్థాయిలో పోటీ ఇచ్చారా, లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి గెలవబోతున్నారా, లేదంటే మిథున్ రెడ్డి తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోబోతున్నారా అనేది అందరూ ఆసక్తికి ఎదురు చూస్తున్నారు. ఇక నెక్స్ట్ కడప అనేది అది పేరుగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవటం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా సొంత జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగడంతో ఎక్కువగా ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి భూపేష్ రెడ్డి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో ఉన్నారు. ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయాన ముఖ్యమంత్రి చాలా ప్రెస్టేజ్గా తీసుకున్న సీటు కడప. ఎందుకంటే వైఎస్ షర్మిల రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ, అలాగే కొంత పోటీ ఇస్తారన్న కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అలర్ట్ అయింది. అందుకు కడప లోక్సభ స్థానం సంబంధించి దేశవ్యాప్తంగా దీనిపైన కాన్సన్ట్రేషన్ ఉంది. ఎందుకంటే వైఎస్ షర్మిల ఏమైనా ప్రభావం చూపారా అన్న అంశం ఒకటి. రెండోది వైఎస్ అవినాష్ రెడ్డి రంగంలో ఉండడం, అలాగే ముఖ్యమంత్రి సొంత జిల్లా కావటం. ఇవన్నీ ఈక్వేషన్స్ నేపథ్యంలో కడపలో ఏం జరగబోతుందన్న దానిపైన బెట్టింగ్లు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నాయి.
మరికొద్ది గంటల్లో వెలువడబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అటు అసెంబ్లీ పరంగా లోక్సభ పరంగా ఇవి చాలా కీలక నియోజకవర్గాలు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి అందరి ఆసక్తి ఈ నియోజకవర్గాలపై ఉంది. మరి చూద్దాం ఈ నియోజకవర్గాల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ ఫలితాలు ఓవరాల్ ఫలితాలని ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.